నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి గెలుపు ఖాయమని అన్నారు. నియోజకవర్గంలో జరగబోయే స్థానిక ఎలక్షన్లలో శాసనసభ ఎలక్షన్ల నుండి తనతో కలిసి పార్టీ అభివృద్ధితో పాటు తన గెలుపుకు కృషి చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్, PCC సభ్యులు శంకర్ ప్రసాద్, వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, కౌన్సిలర్స్ చీర్ల సత్యం, భాషా నాయక్, మాజీ కౌన్సిలర్ కృష్ణబాబు, బొంబాయి మన్యంకొండ, లతీఫ్, సత్యశీల రెడ్డి, సాయి చరణ్ రెడ్డి, వనపర్తి మైనారిటీ అబ్జర్వర్ MD రహీం, ఫాజిల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, శ్రీరంగపురం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రజలకు వెళ్ళి గుడ్ మార్నింగ్ వనపర్తని, గుడ్ మార్నింగ్ పెబ్బేరని, గుడ్ మార్నింగ్ మండల్స్ పేరు మీద ప్రతిరోజు పొద్దున్నే అసలు మీరు నన్ను కొంతమంది ఆ టైంలో నేను ప్రచారం చేయకపోయినా మీరు గెలిపించున్నారని పర్సనల్గా అందరినీ ఇంటింటికి పోయి ఒక్కొక్కరిని అందరిని కలిసి అమ్మ నేను మేఘారెడ్డి మీరు గెలిపించిన ఎమ్మెల్యేను, మీ బిడ్డను, మీ వనపర్తి బిడ్డను, మళ్ళొకసారి మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే ఇట్లా ఈ పాత 6 గ్యారెంటీలతో పాటు కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మిగతా 5 గ్యారెంటీలు అన్నీ మేము ప్రజలకు తీసుకెళ్తే ప్రజలు దాదాపు అందరూ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి డిసైడ్ అయి ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్లో దాదాపు 66.56% పోల్ అయింది. ఆ ఓట్లు వేసిన అందరికీ మళ్ళొకసారి నమస్కారం. నేను మొన్న ఇంటింటికి కాంగ్రెస్, గల్లీ గల్లీకి కాంగ్రెస్ అని, పల్లె పల్లెకు కాంగ్రెస్ అని నేను పోయిన క్రమంలో దాదాపు 45,000 నుంచి 50,000 మందిని పర్సనల్గా వచ్చిన. అదొకటి. దాంతోపాటు ఈ నిన్న ఎలక్షన్లో మాకు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో పాటు CPM, CPI పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా వనపర్తిలో. నేను మార్నింగ్ 7:30 నుంచి సర్గలాపూర్ నుంచి అన్ని బూతులు విజిట్ చేసుకుంటా వస్తున్నా. పోలింగ్ సార్లు ఎట్లా ఉందని చూసుకున్న క్రమంలో 9:30 వరకు BRS పార్టీ ఏజెంట్లు ఉన్నారు. 9:30 వరకు BRS పార్టీ లీడర్లు బయట ప్రచారం చేస్తున్నారు. 9:30 తర్వాత ఆ పోలింగ్ బూతుల ఏజెంట్లు కానీ బయట ప్రచారం చేస్తున్న BRS పార్టీ కార్యకర్తలందరూ ఎవరు కనిపించలేదు. దానికి కారణం ఏంటి? BRSకు BJPకి ఉన్న సంబంధం ఏంటి? దాని మీద లోతుగా విశ్లేషించిన అవసరం ఉంది. అన్ని కాన్స్టిట్యూన్సీలో జరిగినట్టుంది, స్పెసిఫిక్గా వనపర్తిలో ఎక్కువ జరిగింది. మొన్నటి వరకు మేము BJP అట్లా చేసింది, BJP ఇట్లా చేసింది, మా టిక్కరాన్ని అరెస్ట్ చేసిండ్రు, మమ్మల్ని అరెస్ట్ చేయాలంటున్నారు, మమ్మల్ని IT ED దాడుల మీద బెదిరిస్తున్నారు. మరి IT ED హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో అయితే వనపర్తిలో మళ్ళీ కబ్జాలు ఇవి ఈ మిగతా కార్యక్రమాలు దీని మీద కూడా బెదిరిపోయి BJPకి సరెండర్ అయ్యిండ్రా? BJPకి మీరు అమ్ముడు పోయినరా? BJP పార్టీకి అమ్ముడు పోయినరా? ఇక్కడున్న నాయకుడు కానీ అక్కడున్న BRS పార్టీ ఫస్ట్ సమాధానం చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంతా మీ ఇష్టమేనా? BJP పార్టీని తింటారు, పొద్దున 9:30 తర్వాత వాళ్ళకు సరెండర్ చేసి మీ ఏజెంట్లతో సహా బయట చెప్పేటలతో బయటికి పోయారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, వనపర్తి ప్రజలకు BRS పార్టీలకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ BRS మన BSP నుంచి ఆయన తీసుకొచ్చి BSP పార్టీకి రాజీనామా చేపించి నాగర్కర్ను నిలబెట్టి బలిపశం చేసిన ఆయనను ప్రవీణ్ కుమార్ గారు కూడా వీరికి క్షమాపణ చెప్పాలి. మోసం చేసేది వాళ్ళు. ఈ BRS పార్టీకి, BJP పార్టీకి టెలికాల్ బంధం అని మా గౌరవ రేవంత్ రెడ్డి గారు చాలా వేదికల మీద చెప్పింది. అదే నిజం చేసింది. దానికి వాళ్ళు ఇక్కడున్న నాయకులు సమాధానం చెప్పాలి. అక్కడ ఎక్కువ బుక్కులు చదువుకున్నారు కదా వీళ్ళు, అక్కడ ఇక్కడ ఏదైనా ఆ ఎక్కువ బుక్కులు చదువుకున్నారు, దీనికి సమాధానం చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దాంతోపాటు చాలా చాలా రకాలుగా అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పటి నుంచి చాలా చర్చ జరిగింది. ఒకడేమో పాలు అమ్ముకున్నాడు అంటారు, ఒకడేమో టిప్పర్ డ్రైవర్ అంటారు, ఒకరేమో ఇంకా ఆయనకి ఏ హోదా అంటారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎవరు నిలబడకూడదా?
మీరు సమాధానం చెప్పండి. మీ పొలిటికల్ హిస్టరీ తీయండి, నా పొలిటికల్ హిస్టరీ తీయండి. అంటే మేము గ్రౌండ్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ పార్టీ ఎమ్మెల్యే ఉంటే పెద్ద తెల్ల బట్టలు వేసుకొని వచ్చి పక్కన దిగి ఫోటోలు ఇచ్చి ఫోటోలు దిగి బ్యాచ్ ఒకటి ఉంది వనపర్తి నియోజకవర్గం. అదే బ్యాచ్ 2009లో ఉన్నోడు కొట్టింది, 2014లో ఉన్నోడు కొట్టింది, 2018లో ఉన్నోడు కొట్టింది. ఆ బ్యాచ్ను ఎక్కడ అధికార పార్టీ ఉంటే అక్కడ ఫోటోలు దిగే బ్యాచ్ను నేను దగ్గర కూడా రానియను. ఒకవేళ ఎవరైనా చేంజ్ చేసుకుంటే కూడా అది నాకు సంబంధం లేదు. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వెళ్ళగా చెప్తున్నా, వాళ్ళందరూ కొంచెం మనస్సాక్షి మీద గుండె మీద చేయబెట్టుకుని ఆలోచన చేయాలి. వాళ్ళు అంటే అధికారం లేకపోతే ఉండలేరా మీరు? కొంచెం ప్రతిపక్షాలు ఉండాలి కదా. ఎంబడే మన అధికారం కోసం మళ్ళీ వచ్చి ఇంకో సంఘాల దూరుడు ఆ దూరింది కాక కొన్ని విష ప్రచారాలు. వనపర్తి నియోజకవర్గంలో అతి ముఖ్య విషయం చెప్తున్నా, వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీని కాపాడే బాధ్యతలో కర్త కర్మ క్రియ అంతా నేనే ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీగా నేను తీసుకుంటున్నా. అట్లా తీసుకున్నా కాబట్టి మొన్న 25,000 మెజార్టీ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 50 నుంచి 60,000 మెజార్టీ ఇస్తుంది. ప్రజలు మేఘారెడ్డి కష్టం చూసి, కాంగ్రెస్ పార్టీని చూసి, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను చూసి ఎట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది విషం కడుపుల కత్తులు పెట్టుకొని మేఘారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గించాలనే బ్యాచ్ గుర్జమైంది. ఆ బ్యాచ్ కూడా నిన్న రాత్రి వరకు పనిచేసేవారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఎంత విషయం కక్కినా, మీరు ఎంత తప్పులు చేసినా, పొద్దున పూట ఒక జెండా, రాత్రి పూట ఫోన్లలో ఒకటి చెప్తున్నారు. అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత నేను అంత దిగజారి మీ ప్రూఫ్స్ బయట పట్టాల్సిన అవసరం లేదు. కానీ వనపర్తి ప్రజలకు అందరికీ తెలుసు ఏ ఊళ్ళో ఎవరెవరు చెప్పారు. ఆ బ్యాచ్కి చెప్తున్నా, వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళంటే చెప్పడం వల్ల వాళ్ళ ప్రజల్లో వాళ్ళకే గౌరవం పోతుంది. మిమ్మల్ని అవసరమైనప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టేసారు, అవసరమైనప్పుడు మళ్ళా కరువు కాల్చి వాత పెడతారు. వాళ్ళు అట్లా రాత్రిపూట మేఘారెడ్డికి ఇట్లాంటి పరిస్థితుల్లో మెజార్టీ తగ్గిస్తే వీక్ అవుతారట. జూన్ 4 తారీఖు నాడు ఎంత మెజార్టీ వస్తుంది, ప్రజలు నాకు ఎంత సపోర్ట్ చేసిండ్రు, అవన్నీ అది కూడా వాళ్ళకి తెలుస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ, కాన్స్టిట్యూన్స్ లీడర్స్ కానీ, గ్రామ లీడర్ కానీ, వార్డు మెంబర్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ, వీళ్ళందరితో పాటు మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని దీవించి, మా కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు పెద్ద ఎత్తున మాకు ఫైనల్గా వనపర్తి నియోజకవర్గ ప్రజలకు నిన్న జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవ మల్లు రవి గారికి పెద్ద మెజార్టీ ఇవ్వబోతున్నాం. జూన్ 4 తారీఖు నాకు తెలుస్తుంది. మొన్న నాకు ఇచ్చిన మెజార్టీ కంటే ఆల్మోస్ట్ డబుల్ వస్తుంది, ఆ పైనే వస్తుంది. కాబట్టి అంత పెద్దగా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని దీవించినందుకు వనపర్తి నియోజకవర్గ ఓటర్ మహాశయులకు అందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.